రైట్, జనార్దన్ మాట్లాడదాం. బ్రదర్, రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు మహేష్ కుమార్ గౌడ్ మీరు చూసిండ్రు, ఎట్లా ఎట్లా అనిపిస్తా ఉన్నది, ఏం చెప్తారు? మా మహేష్ గౌడ్ అన్న ఏంటంటే ఇప్పుడు మొన్ననే పొద్దాలు వెళ్ళినాయి కదా, పొద్దాల కల్దాకి మాట్లాడిన అంతే. మా మహేష్ అన్న పొద్దాల కల్దాకి మాట్లాడిన అనుకున్నాం. రెండు దిగినాక మళ్ళా పొద్దాల్లో దిగేసరికి మళ్ళీ పరుపుదాల్లో తాగుతాడు, పరుపుదాల్లో దిగేసరికి మళ్ళీ కర్ర పుల్లలు తాగుతాడు, కర్ర పుల్లలు తాగేసరికి మళ్ళీ పందాల్లో తాగుతాడు. మాకు మహేష్ గౌడ్ అన్న ఈత కళ్ళు, తాటి కళ్ళు, పందాల కళ్ళు, పరుపుదాల కళ్ళు తాగే మాటలు తప్పితే అది ఒక కాన్షియస్ తోటి, ఒక విఘ్నతతోటి నా బహుజనుల యొక్క శ్రేయస్ కొరకు మాట్లాడుతున్నా అనేటువంటి ఒక స్పృహతోటి మాట్లాడిన మాటలు కావు. శ్రీధర్ బాబు కూడా మొన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి మాటలు, ఈ రెండు ఇంటా ఉంటే ఏమనిపిస్తా ఉన్నది? ఈ 2 లక్షల ఉద్యోగాలకు స్వస్తి పలికినట్టు అనిపిస్తుందా ప్రభుత్వం? అది ఎప్పుడో కానీ ఇవ్వాలనా? అది ఎప్పుడో స్వస్తి పలికిర్రు. దానికి పిండ ప్రదానం పెట్టిర్రు, తద్దీనాలు పెట్టిర్రు, ప్రతి నెల మాసికం కూడా చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమన్నా వాళ్ళ పార్టీకి మేము తద్దీనాలు పెట్టడం కొరకు అంతే. మా జాబ్ల కోసం కాదు నిరుద్యోగులు బయటకు వచ్చేది. ఇక వాళ్ళు మా జాబ్ క్యాలెండర్కి నెల మాసికాలు పెట్టినాక ఇంకా నుంచి వస్తాయి చెప్పు. వాళ్ళ పార్టీకి నెల మాసికం పెడితే వచ్చేటోడు ఎవడన్నా వచ్చి చేయాలంతే. లేకుంటే మళ్ళీ ఎన్నికలప్పుడు మళ్ళీ నిరుద్యోగులు ఒక శక్తిగా మారుతారా, ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా మారుతారా ఏందనేది చెప్తే ఈ కాంగ్రెస్ అనేటటువంటిది ఇక దగ్గరలో ఎన్నికలు లేవు, అయిపోయింది అనేటటువంటిది వాళ్ళ నిర్ణయానికి వచ్చారు. పోతే పోయింది, ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అని రేవంత్ రెడ్డి అందరికీ వాళ్ళతోటి ఉండేటి వాళ్ళందరికీ చెవులు చెప్పిండు. అరే ఎప్పుడైనా ఈ పార్టీ పోతుంది, ఒక 30 మంది నా ఎమ్మటి ఉండ్రి, ఫ్యూచర్ సిటీ పెడుతున్నా, ఆ ఉద్యోగాలు పట్టించుకోకరి, దాన్ని గెలికితే మీరు ఆగమైపోతారు. ఆడ ఒక పోరగాళ్ళను ఒక 4-5 పెట్టినా ఆ పోరగాళ్ళకు కార్పొరేషన్ పదవుల కొరకు వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు సభ పెట్టగానే ఒక 4 వస్తారు. అది పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఒకటి హరీష్ రావు బ్యాచ్ అంటాడు, ఒకటి కేటీఆర్ బ్యాచ్ అంటాడు, ఒకటి బండి సంజయ్ బ్యాచ్ అంటాడు, ఒకటి రామచంద్రరావు బ్యాచ్ అంటాడు, ఇంకొకటేమో ఇంకొక ప్రజా సంఘాలు నడిపించేటోళ్ళ బ్యాచ్ అంటారు. ఆ డ్రామా నడుస్తుంది. వాళ్ళకు ఒక పదవి ఇస్తా, కార్పొరేషన్ పదవి. మీరేం చేయరు నాయన అంటే, మీరు ఎక్కడంటే అక్కడ దోసుకొని రారని చెప్పింది. ఆ లిస్టులో రోహిన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళు దోసుకొని వస్తారు. రేపు ఈయన పదవి కూడా గద్దె కూలుద్ది. కూలే లేపులో వీళ్ళు ఏంటంటే ఎటైనా పోయి అనుకో సంచులు పట్టుకొని పోతారు. వీళ్ళు ఏమంటే ఒక ఎమ్మెల్యేలను కొనడానికి అవన్నీ ఒక 2047 అంటుండే హ్యాష్ ట్యాగులు పెడుతున్నాడు. మొన్న మధ్యనే విద్యా వ్యవస్థ మీద ఇంకా పట్టు సంపాదించాలని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువు నేర్చుకుని వచ్చినట్టు రేవంత్ రెడ్డి. అక్కడ ఏం నేర్చుకుంటున్నా, అసలు నేర్చుకున్న చదువు ఏందో బయటకు వచ్చి నేను ఇది నేర్చుకున్నా అని చెప్పాలి కదా. ఇప్పుడు చదువుకున్నాడు వీడు పాస్ అయినా లేదా ఏం చదువుకున్నా అంటే అని మెమ్మో చెప్పుద్ది కదా. మరి హార్వర్డ్లో చదివిండా, లేకుంటే ఇన్ని రోజులు ఏం చేయట్లేదు నీడు ఉంటే అన్ని కెమెరాలు నా చుట్టూ తిప్పుతున్నాయి, మెస్సీతో ఈయన అని పోయి అక్కడ కెమెరాల సాడిని ఇంకేమైనా చేసేచ్చిండు అనేది కూడా బయట పెట్టాలి. నేను ఎక్కడున్నా పరిపాలన మీద ఒక కన్నేసిపోయినా అని చెప్తుండు. పరిపాలన మీద కన్నేసుడు కాదు, అక్కడ పోయి సెటిల్మెంట్ చేసుకున్నాడు, అదే పరిపాలన. సెటిల్మెంట్లో అలా పరిపాలన. ఆడ సెటిల్మెంట్ చేసుకున్నాడు, ఆడ బయటికి అవనికి రాదు. ఏమున్నా చెప్పు, హార్వర్డ్ పోవడానికి 50,000 టికెట్, ఆడ ఉంటందుకు ఒక 2-3 లక్షలు వస్తాయి. ఒక్కొక్కరికి 1,000 కోట్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి అక్కడ బిజినెస్లు ఉన్నాయి. అక్కడ పోయి మంచిగా జల్సాలు చేస్తారు అందరు. అక్కడ తెలంగాణ అంత పైసలే అనుకుంటారా? ఇగో కొన్ని ఇక్కడి నుంచి పెట్టుకుంటారు, కొన్ని అది పెడతారు. మళ్ళీ సొంత పైసలు లేకుండా రేవంత్ రెడ్డి ఉట్టి ఎట్టపోయింది అంటారు. అదొక పంచాయతీ కదా, అదొక దుబ్బులాటే కదా. అదంతా ఏం లేదు. తెలంగాణ రాజకీయం అనేటటువంటిది ఎమ్మెల్యేలను మార్చేది, డబ్బుల పంపకాల గురించి అనేది హస్తినాపురం నుంచి ఎప్పుడో ఎల్లలు దాటింది. ఇక్కడ నుంచి తెలంగాణ రాజకీయం మొత్తం ఈ ఎమ్మెల్యే కొనుగోలు గినుగోళ్ళు ఇక అక్కడనే ఉంటుంది. ఎక్కడ ఇంగ్లాండ్లో, యూఎస్ఏలో అక్కడనే ఉంటుంది. ఇక ఇటు మలేషియాకి ఇటు పోయిర్రు అనుకో, మళ్ళీ మీడియా వాళ్ళు ఏమంటారు, హే ఇల్లు కొమ్మలో పోయిర్రు అంటారు. మళ్ళీ ఎందుకు అక్కడ పోయి మంచిగా ఆరాంగా చేసుకుంటారు. ఫైనల్ గా ఒక నిరుద్యోగిగా అంటే మొన్నటి దాకా చూసినాం, ఈరోజు కవాత అని చెప్పిర్రు, దానికి పర్మిషన్ రాలేదు, ఈరోజు ధర్నా వరకే పరిమితం అయింది. నిజంగా జాబ్ల కోసమే కొట్లాడుతురా, ప్రభుత్వాన్ని కూల్చే పని ఏమన్నా పెట్టుకున్నారా? అన్న ప్రభుత్వాన్ని కూల్చాలంటే మేము ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు కదా, మేము ఎమ్మెల్యేని కొనలేము కదా, మా కాడ కారం మెతుకులకే లేవు. కాకపోతే మా కష్టాలను ప్రజలలోకి తీసుకొని పోయి ఈ వ్యతిరేకతను ఏదో ఒక రకంగా కన్సాలిడేట్ చేయడానికి, ఒక సంఘటితం చేయడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో మీరే కదా ఈ ప్రభుత్వాన్ని ఎక్కించింది. మేమే ఎక్కించినాం. మీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కదా, అవన్నీ తీసుకొని పోయింది. మిమ్మల్ని 2 బర్గాలు అన్నాడు, మమ్మల్ని ఏమో ముదిరిపోయిన బెండకాయలు అన్నారు, అవలోగాలని అన్నాడు. ఇక రేవంత్ రెడ్డికి ఇక ఏం చేస్తున్నాడు ఏమో, అక్కడ పోయినాక ఏముంది, ఎండిపోయిన బెండకాయలను పులుచుపెట్టుకోవడానికి పోతారు వీళ్ళందరూ. ఏం చెప్పాలనుకుంటున్నారు సభ నుంచి? ఒకటే, ఖచ్చితంగా మా ఉద్యోగాల గురించి ఒక స్పష్టత ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో స్పష్టత ఉంది. ఈ పార్టీని 30 ఏళ్ళు అధికారంలో రాకుండా చేయడం మా క్లారిటీ ఉంది.
ఒక 3 నెలలు కొట్లాడి నోటిఫికేషన్ లెటర్ రావాలని అట్లా చూస్తాం. రాని పక్షంలో ఇబ్బందులు పెట్టకుండా విద్యార్థులు ఈ విషయాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చేసారి ఎన్నికలలో మళ్ళొక్కరి చేతిలో పావులు కలగకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.